भाई ये क्या बात है, चिपक क्यों रहा था इससे? भाई एक्सरसाइज नहीं कराऊं क्या? भाई तरीके से करा ले, एक्सरसाइज करा ले। ये वीडियो खास उन लड़कियों के लिए जो स्क्वाट्स में सपोर्ट मांगती हैं। अपने ट्रेनर को बोलो स्क्वाट में ऐसे सपोर्ट देते हैं। గైస్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అదేంటంటే అసలు ఈ సపోర్టర్ ఎందుకు నాకైతే అర్థం అవ్వట్లేదు. నన్ను అడిగితే సపోర్టర్ వేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనకి రెప్స్ రావట్లేదు అంటే ఫెయిల్యూర్ రీచ్ అయిపోయాం. మళ్ళీ ఇంకొకరి దగ్గర హెల్ప్ తీసుకొని ఒక 4-5 రెప్స్ చేయడం ఎందుకు? మన ఇక్కడ టార్గెట్ ఏంటి? టెన్షన్ క్రియేట్ చేయాలి, ఫెయిల్యూర్ రీచ్ అవ్వాలి. రెప్స్ రావట్లేదంటే ఫెయిల్యూర్ రీచ్ అయిపోయాం. మళ్ళీ ఒకరిని సపోర్ట్ తీసుకొని అసిస్టెంట్ రెప్స్ చేయడం అవసరమా? అది మీకు రిస్కే, వాడికి రిస్కే. ఇప్పుడు సపోర్ట్ తీసుకున్నారు, ఆ వెయిట్ జారిపోతే వాడి చేతుల మీద పడిపోద్ది, వాడికి డ్యామేజ్. ఒకవేళ నువ్వు కాసుకోలేకపోతే నేను అడుగుమే పడిపోద్ది, నీకు డ్యామేజ్. సో ఇక నేను చెప్పేది ఏంటంటే ఒక సర్టెన్ వెయిట్ తీసుకోండి, ఇన్ని రెప్స్ రావాలని పర్ఫామ్ చేయండి. ఆ రెప్స్ వచ్చేలేపు అవుట్ అయిపోయినా ప్రాబ్లం లేదు, ఆ రెప్స్ కంటిన్యూ చేసినా ప్రాబ్లం లేదు. ఇక్కడ థింగ్ ఏంటంటే ఫెయిల్యూర్ రీచ్ చేయాలి. ఫెయిల్యూర్ రీచ్ అయిపోయి నాకు రెప్స్ రావట్లేదు అంటే ఇంకా అయిపోయింది, అక్కడతో ఆపేయండి. ఇంకా అసిస్టెంట్ రెప్స్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తూ జిమ్లో ఇప్పటికైనా మారండి కొంచెమైనా. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి సైంటిఫిక్ వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ ఫాలో కొట్టండి.